చూడండి, she came with tears. You all might know 10 years she has been suffering with this AIDS. ఆవిడ పోయిన నెల ఎంతో కన్నీటితో వచ్చారు. గత 10 సంవత్సరాలుగా ఈవిడ ఈ రోగంతో బాధపడతా ఉన్నారు. She doesn't know anything. ఈవిడ ఏ పాపము చేయలేదు. But through her husband this sickness came to her. కానీ ఈవిడ భర్త ద్వారా ఈవిడికి ఈ రోగము సంక్రమించింది. So she was crying like a child. కాబట్టి ఈవిడ ఒక చిన్న బిడ్డ వల్ల ఏడుస్తా ఉన్నారు. So I prayed in all our midst that she is and prophesied that she is going to be healed, and next month she is going to come with a report. కాబట్టి గడిచిన నెలలో మీ అందరి సమక్షంలో మధ్యలో ఈవిడికి ప్రార్థన చేసి ప్రవచనం చెప్పాను. అమ్మ నువ్వు వెళ్ళి పరీక్ష చేసుకో, వచ్చే నెల నువ్వు నార్మల్ రిపోర్ట్ తో వచ్చి సాక్ష్యం చెప్తామని ప్రవచించాను. అమ్మ ఈ టెస్ట్ ఎప్పుడు చేశారు? 1వ తారీఖున, because the meeting is October 3rd we have the meeting, so she went for the test on October 1st. మనకి 3వ తారీఖున ఈ రోజు మీటింగ్ కాబట్టి అక్టోబర్ 1వ తారీఖున ఆవిడ వెళ్ళి పరీక్ష చేయించుకున్నారు. Now she got the normal report. ఇప్పుడు మనందరికి మధ్యలో నార్మల్ రిపోర్ట్ తో ఈవిడ వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరిచడాల నార్మల్ రిపోర్ట్. హల్లెలూయా. చూడండి రిపోర్ట్ తో వచ్చారు. హల్లెలూయా. కొట్టండి గట్టిగా చప్పట్లు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్. ఎంత అద్భుతమైన దేవుని మనం సేవిస్తున్నాం. హి ఇస్ గాడ్ ఓన్లీ have authority over all disease. సర్వ రోగాల మీద అధికారం కలిగిన ఏకైక దేవుడు. Like that so many miracles taking place. ఈ విధంగా అనేక అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. God is doing mighty things through my hands. దేవుడు నా చేతుల ద్వారా అనేకమైన గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నారు. ఈ అద్భుతాలు చూసిన తర్వాత మీ హస్బెండ్ ఏమన్నారు? ఆయన స్పందన ఏంటి? కాకినాడలో ఉన్నారండి, నేను వస్తానంటున్నా. కేటికోగలలే చెప్పండి. He is not a believer. When he saw this miracle, he said, I will also come to Jesus. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈవిడ భర్త ఒక విశ్వాసి కాదు, దేవుని నమ్మని వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఈ అద్భుతం చూసారో ఆరాధన చేస్తానని ఆవిడ భర్త సాక్ష్యం ఇస్తున్నారు. కేటికోగలలే చెప్పండి. విశాఖపట్నంలో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత కూడిక నవంబర్ 11వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. Dear children of God, ప్రియమైన దేవుని బిడ్డలారా, when all goes unpleasantly in your spiritual matters, మీ యొక్క ఆత్మీయ విషయంలో గాని ఇతర విషయంలో గాని అన్ని కలిసి రానట్లయితే devil has scheming to pull you down. మిమ్మల్ని క్రిందకి లాగి వేయాలని అపవాది పన్నాగాలు పన్నుతున్నాడని అర్థం చేసుకోండి. So you should not go to sleep till you feel the presence of God or getting the message from God. కాబట్టి దేవుని సన్నిధిని అనుభవించినంత వరకు, లేదంటే దేవుని యొద్ద నుండి మీరు ఏదైనా వాగ్దానం పొందనంత వరకు మీరు నిద్రపోకూడదు. If you don't sleep, your boat will sink down to the sea of temptation like Jonah. మీరు నిద్రపోయినట్లయితే మీ యొక్క జీవితం అనే నావ యోనా వలె అది ముంచివేయబడుతుంది. Jonah chapter 1 verse 15. యోనా 1:15వ అధ్యాయం. Hallelujah. హల్లెలూయా. We can good see that. మనం దాన్ని చూడవచ్చు. When he was missed in the presence of God, ఎప్పుడైతే యోనా దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడో, and he thought I am in the safe place. అప్పుడు యోనా అనుకున్నాడు నేను సురక్షితమైన స్థావరంలో ఉన్నాను అనుకున్నాడు. But after some times, కానీ కొంత సమయం అయిన there తర్వాత was a big wind. ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. Then he felt unpleasant things. కాబట్టి కలిసి రాని విషయాలను అతడు చూడటం ప్రారంభించాడు. When he felt unpleasant things, ఎప్పుడైతే ఈ కలిసి రాని విషయాలను చూశాడో, even that time also he couldn't open his eyes and pray. అటువంటి సమయంలో కూడా కన్నులు తెరచి ప్రార్థించడం లేదు. He was sleeping in the boat. అతడు ఆ యొక్క నావలో గాఢ నిద్రపోతూ What ఉన్నాడు. a miserable life. ఎంత దుఃఖకరమైన Today విషయం. many people live like this only. ఈ రోజు చాలా మంది జీవితం కూడా ఈ విధంగా, Though you are about to sing, మీరు మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ you are not able to get awareness. మీరు మెలకువ కలిగి ఉండటం లేదు. Still
you are ignoring it. ఇంకా మీరు ప్రార్థన Still you విస్మరిస్తున్నారు. are not acknowledge it. ఇంకా మీరు ప్రార్థనని గుర్తించడం లేదు. It's very dangerous. అది చాలా ప్రమాదకరం. Now I want to ask the question. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను. Then when he woke up, ఎప్పుడు నిద్ర నుండి లేచాడు చెప్పండి? When he woke up, he woke up in the belly of a great fish. యోనా ఆ యొక్క పెద్ద చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత మాత్రమే నిద్ర నుంచి పైకి లేచాడు. He didn't pray when he was sink in the boat. ఆ యొక్క నావలో మునిగిపోతూ ఉన్నప్పుడు ప్రార్థించలేదు. Hallelujah. హల్లెలూయా. When the fish swallowed him, ఎప్పుడైతే ఆ యొక్క చేప అతన్ని మింగివేసిందో then he started to pray. అప్పుడు ప్రార్థించడానికి ప్రారంభించాడు. Hallelujah. హల్లెలూయా. Many people life is like that only. మీలో చాలా మంది జీవితాలు కూడా ఈ విధంగానే ఉన్నాయి. Don't allow it. కాబట్టి దీన్ని అనుమతించవద్దు. This is right time to pray. ప్రార్థించడానికి ఇదే సరైన సమయం. Bible says, బైబిల్ గ్రంథం 1 సెలవిస్తుంది. Samuel chapter 12 verse 23. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ It's a వచనం. sin to neglect the prayer. ప్రార్థించకపోవడం ఒక పాపం. Hallelujah. హల్లెలూయా. Matthew 7:7 says, మత్తయి సువార్త 7:7 ఈ విధంగా prayer సెలవిస్తుంది. is appointed by God. ప్రార్థన అనేది దేవుని చేత నియమించబడింది. Number 3, మూడవదిగా prayer is commanded by God. ప్రార్థన దేవుని చేత ఆజ్ఞాపించబడింది. 1 Thessalonians chapter 5 verse 17. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. Colossians chapter 4 verse 2. కొలస్సీలు 4:2 The prayer is appointed by God. ప్రార్థన అనేది దేవుని చేత నియమించబడింది. Number 4, నాలుగవదిగా pray as a child of desiring to be with the Father. ఒక చంటి పిల్లవాడు తండ్రితో ఉండడానికి ఏ విధంగా ఇష్టపడతాడో ఆ విధంగా ప్రార్థించడానికి ఇష్టపడండి. That's a prayer. అదే ప్రార్థన. First Chronicles మొదటి దినవృత్తాంతాలు chapter 4 verse 10 says like that. 4వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Sometimes the prayer will goes like this. కొన్ని మార్లు ప్రార్థన ఈ విధంగా వెళుతూ ఉంది. Father will pampering the child. తండ్రి ఆ బిడ్డను లాలిస్తూ ఉంటాడు. Sometimes the son will appreciate the father. That's a prayer. కొన్ని సార్లు ఈ యొక్క కుమారుడు తండ్రిని పొగుడుతూ ఉంటాడు. అది కూడా ప్రార్థనే. Hallelujah. హల్లెలూయా. Today ఈ రోజు you have to decide to pray much. చాలా అధికంగా ప్రార్థించడానికి మీరు తీర్మానించాలి. If you already pray, increase your prayer time. ఇప్పటికే మీరు ప్రార్థిస్తున్నట్లయితే If you pray 1 hour, మీరు 1 గంట you ప్రార్థించినట్లయితే increase it 2 hours. ఆ సమయాన్ని 2 గంటలకు పెంచండి. If you not pray at all, అసలు మీరు ప్రార్థించినట్లయితే at least decide to pray 1 hour per day. ఒక రోజుకి గంట ప్రార్థించడానికి తీర్మానించండి. If you not pray, మీరు ప్రార్థించినట్లయితే definitely your life of the boat will sink in the water very soon. ఖచ్చితంగా మీ జీవితపు దోణె ఆ యొక్క నీటిలో మునిగిపోతుంది. How many of you decide to pray well? కాబట్టి ఎంతమంది బాగా ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారు? Hallelujah. హల్లెలూయా. Finally, చివరిగా I want to talk about the benefit of the prayer. ప్రార్థించడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. Please turn to Jeremiah 33 verse 3 and 6. దయచేసి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం వైపు చూడండి. Call unto me. నాకు మొర్రపెట్టుము. It's a prayer. అది ప్రార్థించడం. Call to me. నాకు మొర్రపెట్టు. You can say pray to me. మీరు నాకు ప్రార్థించండి అని కూడా చెప్పవచ్చు. Read it, pray to me నాకు ప్రార్థించుము and I will answer you. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. Say hallelujah. హల్లెలూయా. Pray, ప్రార్థించు, answer. జవాబు పొందు. Call, ప్రార్థించు, answer. ఉత్తరం పొందు. Answer, జవాబు పొందు. Pray. ప్రార్థించు. the prayer symbolize the relationship. ప్రార్థన అనేది సంబంధం కలిగి ఉండటానికి సూచనగా ఉంది. The prayer is the sign that God is with you. దేవుడు మీతో ఉన్నాడు అనడానికి సూచన ఏంటంటే ప్రార్థించడమే. Your praying is answering. మీ యొక్క ప్రార్థనకు జవాబు వస్తుంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంచెమంది ప్రార్థన చేయకుండా జవాబు రావాలని కోరుకుంటున్నారు. అది చాలా తప్పు. You are mocking at God. మీరు దేవుణ్ణి వెక్కిరిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. When you pray, if he is not answer, then we can ask question God, why you are not answer? ఒకవేళ మీరు ప్రార్థించి దేవుని యొద్ద నుండి జవాబు పొందనట్లయితే అప్పుడు మీరు దేవుని ప్రశ్నించవచ్చు. ప్రభు నేను ప్రార్థించాను, ఎందుకు నాకు జవాబు Lord, ఇవ్వలేదు? why you are not replying me? ప్రభు ఎందుకు నాకు జవాబు ఇవ్వటం లేదు? Why you are not responding me? ఎందుకు నాకు ఉత్తరం ఇవ్వటం లేదు? But you are not praying. కానీ అసలు నువ్వు ప్రార్థనే చేయడం లేదు. How can you ask God, why you are not answering me? మరి ఏ విధంగా మీరు దేవుడిని దేవా నాకు జవాబు ఇవ్వటం లేదు అని ఏ విధంగా మీరు Then అడగగలరు? God will ask you, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఈ విధంగా why you are అడుగుతాడు. not questioning me? ఎందుకు నువ్వు నన్ను ప్రశ్నించడం లేదు? If there is no question, there is no answer. ప్రశ్న లేనట్లయితే జవాబు లేదు. The question is nothing but prayer.
ఈ ప్రశ్నించడం అంటే ఏంటంటే ప్రార్థించడమే. Where there is a question, there is an answer. ఎక్కడైతే ప్రశ్న అనేది ఉంటుందో అక్కడ జవాబు ఉంటుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. If God answered your prayer, ఒకవేళ దేవుడు మీ యొక్క ప్రార్థనకి జవాబు ఇచ్చినట్లయితే you know what does mean? దాని అర్థం ఏంటో He is తెలుసా? increasing your faith. ఆయన మీ విశ్వాసాన్ని వృద్ధి If చేస్తున్నాడు. he is delaying to give reply of your prayer, మీ యొక్క ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఆయన ఆలస్యం చేస్తున్నట్లయితే he is strengthening your patience. ఆయన మీ యొక్క ఓపికను పరీక్షిస్తూ ఉన్నాడు. If he is not giving what you ask, మీరు అడిగినది దేవుడు మీకు ఇవ్వనట్లయితే you know, he is going to give the best which you cannot know. మీరు అడిగింది దేవుడు మీకు ఇవ్వనట్లయితే మీరేం అర్థం చేసుకోవాలంటే దేవుడు శ్రేష్టమైనది మీకోసం సిద్ధపరుస్తున్నాడు అని అర్థం నీ చేసుకోవాలి. ప్రార్థన దేవుడు ఆలకిస్తే నీ విశ్వాసాన్ని బలపరిచినట్టు. నీ ప్రార్థన వెంటనే ఆలకించకపోతే నీ యొక్క ఆత్మఫలంలో ఉన్న ఆ యొక్క సహనాన్ని బలపరిచినట్టు. అసలు నువ్వు అడిగితే ఇవ్వకపోతే దేవుడు నువ్వు అడగల్ని శ్రేష్టమైన వాటిని నీకు ఇవ్వబోతున్నాడు అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. Most of the things will get the answer. అనేక విషయాల నిమిత్తం జవాబు ఎప్పుడు వస్తుంది? What are we are praying? మనం దేని గురించి అయితే ప్రార్థిస్తున్నామో 90% will get the answer. 90% మనం జవాబును పొందుకుంటాం. You know why? ఎందుకనో తెలుసా? Psalms 37 verse 4 says, కీర్తనలు 37:4 వచ్చిన విధంగా సెలవిస్తుంది. God will fulfill the desire of the heart. దేవుడు మీ హృదయ వాంఛలను నెరవేరుస్తాడు. Say hallelujah. హల్లెలూయా. According to this verse, God will fulfill the desire. ఈ యొక్క వచనం ప్రకారం దేవుడు మీ హృదయ వాంఛలను నెరవేరుస్తాడు. But sometimes if it is not good, if it is not good for your future, he will not answer for your prayer. కానీ కొన్ని మార్లు మీరు అడిగింది మీకు మంచిది కాదు, మీ భవిష్యత్తుకు మంచిది కాదు అనుకున్నట్లయితే దేవుడు ఆ జవాబు మీకు ఇవ్వడు. Answer nothing but solution. జవాబు అంటే ఏంటంటే పరిష్కారమే. If you pray, there is a solution. మీరు ప్రార్థించినట్లయితే పరిష్కారం వస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Without prayer there is no solution. ప్రార్థించకుండా పరిష్కారం అనేది రాదు. No one makes a lock without a key. ఎవరు కూడా ఒక తాళం లేకుండా తాళపు కప్పను తయారు చేయలేరు. God won't allow the problems without solutions. దేవుడు పరిష్కారాలు లేకుండా సమస్యలను మన జీవితంలో అనుమతించాడు. What all you are facing the problem, behind the problem there is a solution. మీరు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల వెనకాల పరిష్కారం అనేది కూడా ఉంది. నీ సమస్యలు వెనకాల అన్నిటిలో ఒక పెద్ద ఆన్సర్ ఉంది. దాన్ని నువ్వు కనుక్కోవాలి. అదే జవాబు, దేవుని నుండి వచ్చే జవాబు. కొట్టడు గట్టిగా చెప్పండి హల్లెలూయా. Number 2, రెండవదిగా he says, ఆయన అంటున్నాడు, call to me, then I will reveal the hidden things. నాకు ప్రార్థించుము, అప్పుడు గూఢమైన విషయాలు మీకు తెలియజేస్తాను. If any person in prayer realm, ఎవరైనా ఒక వ్యక్తి ప్రార్థన మండలంలో ఉన్నట్లయితే, if he is in praying, అతడు ప్రార్థిస్తున్నట్లయితే definitely God will open the spiritual eyes. ఖచ్చితంగా దేవుడు ఆత్మీయ నేత్రాలను తెరుస్తాడు. Hallelujah. చప్పట్లు కొట్టి దేవుని పరిచయం. Hallelujah. He will promote to the revelation realm. ఆ ప్రార్థించే వ్యక్తిని దేవుడు ప్రత్యక్షత మండలంలోనికి ప్రమోట్ చేస్తాడు. From normal to supernatural. Natural to supernatural. సామాన్యమైన ప్రార్థనా స్థాయిలో నుండి అసాధారణమైన ప్రార్థనా స్థాయిలోకి దేవుడు అతన్ని తీసుకెళ్తాడు. Today, ఈ రోజు some of the supernatural things are going to happen. అసాధారణమైన విషయాలు జరగబోతున్నాయి. Hallelujah. The coming days, రాబోతున్న రోజుల్లో God will put a smile on your face that will shame your enemies. దేవుడు మీ ముఖంలో నవ్వు పెట్టి ఆ నవ్వు ద్వారా శత్రువుల్ని సిగ్గుపరుస్తాడు. How many of you believe this prophecy? ఎంతమంది ప్రవచనాన్ని This నమ్ముతున్నారు? is what going to happen. ఇదే జరగబోతుంది. Unless if you not hide yourself in the presence of God, you will not come with joy in the outer. దేవుని సన్నిధిలో రహస్యంగా మీరు గడపనట్లయితే బహిరంగంగా మీరు నవ్వుతో You కనబడలేరు. know when you will see the smile in your face, మీ ముఖంలో నవ్వునప్పుడు మీరు చూడగలుగుతారు తెలుసా? when you are in the presence of God. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మీరు ఉంటారో, If you spend 1 hour in the presence of God, మీరు దేవుని సన్నిధిలో 1 గంట గడిపినట్లయితే whole day it gives smile to you. రోజంతా కూడా మీ ముఖంలో నవ్వు ఉంటుంది. 1 గంట యేసయ్య పాదాల దగ్గర గడిపితే ఆ రోజంతా నీ ముఖంలో దేవుడు చిరునవ్వు పుట్టిస్తాడు.
Your all the closed doors is going to open. మీ యొక్క మూయబడిన ద్వారాలు తెరవబడబోతున్నాయి. All the evil spirit going to run out of from your life. దురాత్మలన్నీ మీ జీవితంలో నుండి పారిపోతున్నాయి. No evil spirit can touch you. ఏ దురాత్మ మిమ్మల్ని ముట్టలేదు. Those who decide to pray with God, you are all are going to promote to the next realm. That's a revelation realm. ఎవరైతే దేవునితో ప్రార్థనలో గడపాలని తీర్మానిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యక్షత మండలంలో కొనిపోబడుతున్నారు. Revelatory realm. ప్రత్యక్షత మండలం. God is going to reveal so many truth to you. దేవుడు చాలా సత్యాలు మీకు బయలుపరచబోతున్నాడు. Number 3, మూడవది, he says, I will restore. ఆయన ఏమంటున్నాడంటే మీకు సమకూర్పును అనుగ్రహిస్తాను. Restore. సమకూర్పు. Hallelujah. హల్లెలూయా. You know, if you read Jeremiah 33, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం మీరు the చదివినట్లయితే New International Version give that title of Jeremiah 33 is Promise of the Restoration. ఇక న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయానికి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటంటే ఇశ్రాయేలుకు వాగ్దానం చేయబడినటువంటి సమకూర్పు. If you pray, మీరు ప్రార్థించినట్లయితే the restoration will take place. సమకూర్పు అనేది జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. My heart is longing to see the restoration. మీ జీవితంలో సమకూర్పును చూడాలని నా హృదయం ఆశిస్తూ ఉంది. What all you lost, you are going to get it back in the name of Jesus. మీరు ఏదైతే కోల్పోయారో యేసు నామములో అది తిరిగి According to పొందబోతున్నారు. Zechariah chapter 9 verse 12, జకర్యా 9:12 ప్రకారం you are going to restore with double. మీరు రెండింతలుగా ఆశీర్వాదాన్ని పొందబోతున్నారు. You might not know the story of Job. యోబు కథ మీ అందరికీ తెలిసినదే. Job lost everything. యోబు సమస్తాన్ని He కోల్పోయాడు. lost everything. ఆయన సమస్తాన్ని కోల్పోయాడు. Finally he lost his health. తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. Then many months, many years he couldn't able to recover. చాలా నెలలు చాలా సంవత్సరాలు కూడా సమకూర్పును One day చూడలేకపోయాడు. God turned Job heart towards sawing his friends. కానీ ఒకానొక రోజు దేవుడు యోబు యొక్క హృదయాన్ని తన యొక్క స్నేహితుల వైపు త్రిప్పాడు. He started to pray for his friends. అప్పుడు తన స్నేహితుల నిమిత్తం యోబు ప్రార్థించడం Then what మొదలుపెట్టాడు. Bible says? అప్పుడు బైబిల్ గ్రంథం ఏం God సెలవిస్తుంది? restore all the blessing of Job with double. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించగా దేవుడు సమస్త ఆశీర్వాదాలను తిరిగి యోబుకు Job అనుగ్రహించాడు. 42 verse 8 to 10. యోబు 44వ అధ్యాయం 8 నుండి 10 వచనం. This is the time of the restoration. ఇదే సమకూర్పునకు సరైన This is సమయం. the season of the restoration. సమకూర్పు సమయం ఇదే. Hallelujah. Hallelujah. What all you lost, you are going to get it back. మీరు ఏదైతే కోల్పోయారో దాన్ని తిరిగి As a man of పొందబోతున్నారు. God, I am prophesying. ఒక దైవజనుడిగా నేను ప్రవచిస్తున్నాను. The people of Israel, they lost the altar of God. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసాన్ని First King chapter పోగొట్టుకున్నారు. 18 verse 29 to 30. మొదటి రాజులు 18వ అధ్యాయం 19 నుండి 30. God sent his prophet and built and rebuilt the altar. దేవుడు తన ప్రవక్తను పంపించి ఆ పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి The కట్టించాడు. altar is resemble the spiritual things. ఆ యొక్క బలిపీఠం ఆత్మీయ సంబంధమైన విషయాలకు What సాదృశ్యంగా all ఉంది. you lost, you are going to get it back. మీరు ఏదైతే కోల్పోయారో దాన్ని తిరిగి పొందబోతున్నారు. ఆత్మీయంగా నష్టపోయిన వాటన్నిటిని ఇంకా కొన్ని దినాల్లో నువ్వు తిరిగి పొందుకోబోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. Number 2, రెండు, the people of Israel ఇశ్రాయేలు ప్రజలు lost the walls of their city. వారి యొక్క పట్టణముకు ఉన్నటువంటి ప్రాకారాలను కోల్పోయారు. The walls of the city resemble the prosperity, పట్టణపు ప్రాకారాలు వర్ధిల్లడానికి సాదృశ్యంగా ఉన్నాయి. blessing. ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉన్నాయి. Nehemiah chapter 1 verse 4. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ God వచనం. rose the Nehemiah for built the walls of the Jerusalem. యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారాలను కట్టడానికి దేవుడు నెహెమ్యాని పురికొల్పుతున్నాడు. ఈ Today, రోజు if you lost earthly blessing, it is going to come upon మీరు you. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కోల్పోయినట్లయితే అవి రాబోతున్నాయి. And also, అంత మాత్రమే కాదు, Zechariah chapter 4 verse 6, జకర్యా గ్రంథం 4:6 they lost the temple of God. వారు దేవుని యొక్క మందిరాన్ని కోల్పోయారు. It's also built by Zerubbabel. దేవుని మందిరం కూడా తిరిగి జెరుబ్బాబెల్తో కట్టబడింది. Hallelujah. హల్లెలూయా. The temple of God resembled the heavenly blessing. దేవుని మందిరం అనేది పర సంబంధమైన ఆశీర్వాదాలకు సాదృశ్యంగా They ఉంది. lost the spiritual blessings. వారు ఆత్మ సంబంధమైన That's the ఆశీర్వాదాలు altar. కోల్పోయారు. That's the altar. అనగా బలిపీఠం. And they lost the earthly blessings. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కోల్పోయారు. That's resemble the walls of city. అది పట్టణ ప్రాకారాలకు సాదృశ్యంగా ఉంది. And they lost the temple of God. వారు దేవుని మందిరాన్ని కూడా కోల్పోయారు. That's a spiritual, that's a heavenly blessing. అది పర సంబంధమైన ఆశీర్వాదాలకు సాదృశ్యంగా ఉంది. Restoration going to take place. కాబట్టి సమకూర్పు అనేది జరగబోతుంది. Finally, చివరిది, if you pray, మీరు ప్రార్థించినట్లయితే you will restore your health. మీరు మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందుతారు. Say health. చెప్పండి ఆరోగ్యం.
even the first healing of the Bible took place when Abraham prayed. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే మొట్టమొదటిగా స్వస్థపరచబడటం అనేది ప్రార్థించినప్పుడే జరిగింది. అది అబ్రహాం ప్రార్థించాడు. Genesis chapter 20 verse 18. ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనం. Jeremiah 33 verse 6. ఇర్మియా 33:3 I will restore your health. నేను నీ ఆరోగ్యాన్ని తిరిగి అనుగ్రహిస్తాను. How many of you want restoration for health? ఎంతమంది మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని ఆశపడుతున్నారు? Health is wealth. ఆరోగ్యం కలిగి ఉండటమే ఒక గొప్ప Especially I ధనం. am going to pray for your sound mind, sound health. నిబ్బరమైన మనస్సు, మంచి ఆరోగ్యం కలిగి ఉండటం నిమిత్తం నేను ప్రార్థిస్తాను కదా. Dear loving Father, ప్రేమ కలిగిన తండ్రి, we are coming to your holy నీ presence. పరిశుద్ధమైన సన్నిధికి వస్తున్నా. Lord, I preach the word of God. ప్రభా, నేను మీకు వాక్యాన్ని Now బోధించాను. I want to see the conforming the word. నేను ప్రకటించిన వాక్యాన్ని సూచక్రియల చేత, అద్భుతాల చేత స్థిరపరచబడటం నేను చూడాలి. In the name of Jesus. యేసు నామములో. According to Mark మార్కు సువార్త chapter 16 16వ అధ్యాయం verse 19-20. 19-20 వచనం. Through that word, through signs and wonders. మీ వాక్యాన్ని మీరు సూచక్రియల, అద్భుతాల చేత స్థిరపరచండి. In the name of Jesus. యేసు నామములో. I release the blessings upon the people. ఆశీర్వాదాలు ప్రజల మీదకి విడుదల I చేస్తున్నాను. release the anointing upon the people. అభిషేకాన్ని ప్రజల మీదకి విడుదల I release the చేస్తున్నాను. prayer anointing. ప్రార్థన అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. Bring the prayer blessing to the people. ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకురండి. I release the anointing of the Holy Ghost. పరిశుద్ధాత్మని అభిషేకాన్ని I విడుదల release చేస్తున్నాను. the supernatural miracle. అసాధారణమైన అద్భుతాలను I విడుదల release the చేస్తున్నాను. supernatural anointing. అసాధారణమైన అభిషేకాన్ని విడుదల We చేస్తున్నాను. ask in Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము. Amen. ఆమేన్. చూడండి, ఈ సహోదరు పేరు చంటి నడిపుడు నుండి వచ్చారు. 7 సంవత్సరాలుగా సంతానం లేదంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీటి పురుగులు ఉన్నాయి, అందుకొరకు నీకు పిల్లలు పుట్టడం కష్టం అన్నారంట. టీవీలో ప్రోగ్రాం చూసి ఇక్కడికి వచ్చారు. యేసు నామములో ప్రార్థన చేసి నీకు సంతానం కలిగితేనే ప్రవచనం చెప్పడం జరిగింది. అలాగే దేవుడు హల్లెలూయా యేసయ్య నీకు ఇచ్చాడు. మీ అమ్మగారికి యేసయ్య బహుమానంగా ఇచ్చాడు. నువ్వు సాక్షిగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి నామానికి స్తోత్రం. మేము ఏలాసం నుంచి వస్తున్నామండి. మేము చాలా అప్పుల్లో ఉండేవాళ్ళం. అప్పుల్లోంచి దేవుడు మమ్మల్ని అంత ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మెరికల్స్ వచ్చాయండి. ఈ సన్నిధానానికి వచ్చిన తర్వాతే మా తమ్ముడు చాలా మెరికల్స్ పొందుకున్నాడండి. అప్పుల్లో ఉన్న మేము 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నామండి. అలాగే మొన్నే నాకు దహించే అగ్ని ప్రార్థన మందిరానికి రావాలని నేను కోరుకున్నప్పుడు నాకు కారు కావాలి తండ్రి అని నేను కోరుకున్నప్పుడు నాకు కారు ఇచ్చాడండి దేవుడు. ఇంకా చాలా అద్భుతాలు చేశాడండి. మా అక్కకి కరగపూర్ నుంచి వచ్చిందండి. తినకి వెనకాల ఇంత పెద్ద కాయ వచ్చిందండి. దహించే అగ్ని తైలం రాయగానే 3 రోజులు రాయగానే తగ్గిపోయిందండి పెద్ద కాయ కూడా. చాలా చాలా మెరికల్స్ జరిగాయండి ఈ రాజమండ్రి మందిరానికి మేము రావడం వల్ల. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ కుటుంబం అంతా దేవుడు దీవించబోతాం. చూడండి, జాబ్ లేకుండా బాధపడతా వస్తే దైవజనుడి నోటుండి నా నోటి వచ్చిన మాట, పరిశుద్ధాత్మ పలికిన మాట చూడండి. నువ్వు ఎంత దుఃఖిస్తావో అంతంతకు నువ్వు ఆనందిస్తావు అనే మాట వచ్చిందంట. ఆ మాట పట్టుకొని ఎన్ని రోజులకి జాబ్ వచ్చింది? వారం రోజులనే దేవుడు అద్భుతంగా ఉద్యోగం ఇప్పించేశాడు. కొట్టడి గట్టిగా చెప్పట్లో. When the sister came to our worship, she was jobless and she was crying, and she came to me for prayer, and I prophesied that how far you are mourning, the Lord will satisfy you with joy. So within 1 week, the Lord has granted her a nice. God bless you, ma. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని రోజులుగా మీరు టీవీలో దగించే అగ్ని వాగ్దాన భూమి గురించి వింటున్నారు. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ దగించే అగ్ని పరిచర్యను కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. అయితే ఈ యొక్క రాజమండ్రిలో సొంత మందిరం ఏర్పడాలన్న ఉద్దేశంతో వాగ్దాన భూమి కోసం మీ విరాళాన్ని దేవుడు ప్రేరేపణ బట్టి చెల్లించుకుని ఉంటే ఇది మీకు అవకాశం. ఈ వాగ్దాన భూమి కోసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు 100 రెట్లు దీవించబోతున్నాడు. అంతేకాదు, నాతో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే ఈ వాగ్దాన భూమి కోసం వాగ్దానం చేస్తున్నారో
వారు వాగ్దానం చేసిన వాటికి 2 రెట్లు దేవుడు వారు మొక్కుబడి చేసిన దిన లోపులోనే ఇవ్వబోతున్నట్టుగా దేవుడు చెప్పాడు. 1 వంతును మీరు వాడుకోవచ్చు. 1 వంతును ఈ యొక్క వాగ్దాన భూమి కోసం మీరు వాగ్దానం చేసినట్టుగా మీరు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళు మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 1070100100193566. IFSC code UTIB 0000107. Axis Bank T Nagar branch Rajahmundry, Andhra Pradesh, India. వివరాలకు సెల్ నంబర్స్ 8885551216 మరియు 8885551218. విశాఖపట్నంలో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత కూడిక నవంబర్ 11వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. ప్రకాశం జిల్లా చీరాలలో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు నవంబర్ 22, 23, 24 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు మరియు డాక్టర్ జయశీలన్ గారు, చెన్నై. మీ కొరకు వాక్య పరిచర్య చేసి మిమ్ములను ఆరాధనలో నడిపించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించునయున్నారు. ఈ కూడికకు అందరూ ఆహ్వానితులే. స్థలం సెయింట్ మార్క్స్ సెంటినరీ లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, చీరాల. వివరాలకు 9494940072. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. SBI అకౌంట్ నంబర్ 3572224437. IFS కోడ్ SBIN 0000904. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. అవర్ అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, డోర్ నంబర్ 20-1-1/3, తుమ్మలావా, రాజమహేంద్రవరం. పిన్ 533104. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పోతాడు.